భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి రూపాయల విలువైన ఆపరేషన్ పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇక పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికే 10 కిడ్నీ డయాలసిస్ యూనిట్లు ప్రారంభించామని చెప్పారు. ఇప్పుడు కోటి రూపాయల విలువైన కంటి, చెవిటి, ఆర్థోపెడిక్, ఇతర ఆపరేషన్లకు చెందిన సామాగ్రి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అందుబాటులో ఉంటాయన్నారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఇక త్వరలోనే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఆప్థమాలజీ, అలాగే ఆర్థో, అదేవిధంగా డెంటల్కి సంబంధించినటువంటి ఎక్స్రే, అలాగే నూతన ఎక్స్రే, మొత్తం బాడీ ఎక్స్రే, అలాగే మన జనరేటర్, కొత్త జనరేటర్, ఆపరేషన్ థియేటర్లో సియా మిషన్, ఇవన్నీ కూడా ఇవాళ మనం ప్రారంభించుకోవడం జరిగింది. దీని ద్వారా మరింత మెరుగైన వైద్య సౌకర్యాలని పేషెంట్స్ కల్పించడానికి అవకాశం ఉంది. దానికంటే ముందే మనం ఇక్కడ 10 డయాలసిస్ యూనిట్స్ని మనం శాంక్షన్ చేయించుకున్నాం. ఫస్ట్ 5 ఇక్కడ చేయించాము, తర్వాత ఇంకో 5 కూడా చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు 100 బెడెడ్ హాస్పిటల్ కింద దీన్ని కన్వర్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే లిఫ్ట్, సెకండ్ అపార్ట్మెంట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ విత్ లిఫ్ట్, అది కూడా పరిశీలన చేస్తున్నారు, ప్రతిపాదనలు వచ్చినాయి. వీటి తోడు ఇంకా ఇతర సౌకర్యాలు ఏమన్నా కూడా అవన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఇది 50 బెడెడ్ హాస్పిటల్ అయినప్పుడు కూడా మోర్ దాన్ 100 బెడెడ్ హాస్పిటల్గా ఇది పనిచేస్తుంది.